క్వశ్చన్ ఆన్సర్ సెషన్కి వెళ్దాం. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ ఏంటంటే, కొంతమంది నాకు ఎంత బైబిల్ నాలెడ్జ్ ఉంది అని టెస్టింగ్ కొరకు ప్రశ్నలు వేసినట్టుగా ఉన్నారు. అలాంటి ప్రశ్నలు ఆన్సర్ చేయబడవు. ఏ ప్రశ్నలు ఆన్సర్ చెప్తామంటే ప్రాక్టికల్గా, క్రియాపూర్వకంగా నా జీవితంలో నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు. అంతేగాని ఇక్కడ థియలాజికల్ డిస్కషను లేకపోతే సావరెనిటీ ఆఫ్ గాడ్ ఇవన్నీ ఇప్పుడు చెప్తే మీకు అందరికీ పిచ్చెక్కిపోద్ది అనమాట. కాబట్టి దట్స్ ఏ డిఫరెంట్ ఫోరం. మనకి ప్రాక్టికల్గా కొన్ని అంశాలు యవనస్తులకి ఏది ఇంపార్టెంట్ ఆ టాపిక్స్ మాత్రం కొన్ని డిస్కస్ చేయడానికి మనము ప్రయత్నం చేద్దాం. చాలా క్వశ్చన్లు వచ్చినాయి. మనము సో పాపానికి టెంప్ట్ అవ్వకుండా మనల్ని మనం 100% నియంత్రించుకొనటం ఎట్లాగో, ఏ విధంగా మనం శరీరాన్ని ఆత్మని నియంత్రించుకోవాలి. మనం పాపంలని నియంత్రించుకోవడానికి ఏం చెయ్యాలి? మనం ఉదయకాలం చూసాం కదా. నేను పొద్దున్న స్లైడ్స్లో నుంచి చెప్పండి దీనికి ఆన్సర్ మీరు. పాపమా చెప్పమ్మా. ఫ్లీ ఫ్రమ్ ద యూత్ఫుల్ టెంప్టేషన్. యవనస్తుడా, యవనేచ్ఛల నుంచి పారిపోము. అంతే. నేను ఇక్కడే ఉంటాను, నేను శూరుడిని వీరుడిని నేను జయిస్తాను అనుకుంటే డామును పడిపోతాం. కాబట్టి పాపం వచ్చినప్పుడు పారిపోవాలి. అంతే దేవుడి వాక్యం చెప్తుంది. ఎవరికి చెప్తున్నాడు ఇది? అపోస్తలుడైన పౌలు తిమోతి అంత పెద్ద భక్తుడికి చెప్తున్న మాట. అయ్యా, నువ్వు యవనస్తుడివే కాబట్టి నువ్వు ఎంత సేవ చేసావు, నాతో పాటు తిరిగావు, కానీ నేను ఇక్కడ నిలబడి జయిస్తానులే అనుకోవద్దు. యవనేచ్ఛల నుంచి పారిపో. మొట్టమొదటి ఫస్ట్ టైం యు ఆర్ టెంప్టెడ్. నేను చెప్పాను కదా, ఫస్ట్ హై ఈజ్ డేంజరస్. అక్కడ మీరు రిజెక్ట్ చేయగలిగితే సగం గెలుపు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మీకు ఫస్ట్ లుక్, ఫస్ట్ పింగ్, ఫస్ట్ అటెంప్ట్, ఆ 4th థాట్లోనే పాపాన్ని మీరు ఖండించేసుకుంటే చాలా మరి ఉపయోగం ఉంటుంది. చాలాసార్లు మనము విజయం సాధిస్తాం. తర్వాత యేసుక్రీస్తు వారు టెంప్ట్ అయినప్పుడు ఏం చేశాడు? ఈ యూజ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని. ఆయనకి ఏం శోధనలు వచ్చినాయి? లస్ట్ ఆఫ్ ఐ, లస్ట్ ఆఫ్ ఫ్లెష్, ప్రైడ్ ఆఫ్ లైఫ్, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. 3 టెంప్టేషన్లు సాతాను పట్టుకొచ్చాడు. 3 టెంప్టేషన్లకి ఒకటే మార్గం, ఎలాగూ రాయబడి ఉన్నది, ఎలాగూ రాయబడి ఉన్నది. అందుకనే పొద్దున కూడా చాలాసార్లు చెప్పాను కదా, దేవుని వాక్యంతో మీ యొక్క దినమును ప్రారంభించండి. దేవుని వాక్యానికి ఒబే అవ్వండి. వేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డ్రాస్ ద లైన్, యూ హ్యావ్ టు డ్రా ద లైన్. అర్థమవుతుంది కదా? క్లియర్గా ఉందా? దేవుని వాక్యం ఏది ఎస్ అంటే మనం ఎస్, అది నో అంటే మనం నో. అంతేగాని వై నాట్, వాట్ ఈస్ ద రిజల్ట్, ఇట్లాంటి క్వశ్చన్ లేకూడదు అనమాట. కొన్ని మనకు అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. కాకపోతే దేవుడి వాక్యం నో అంటే మనం ఏం చేయాలి? నో అనాలి. ఇంకొకటి సిమిలర్ టైం. ఎందుకు నో అనాలి? దానికి రీజన్ ఏమి లేదు. దేవుని వాక్యం నో అంటుంది. ఇప్పుడు చాలామంది మన దాకా వచ్చిందా రాలేదు, ఇప్పుడు అందరూ టాటూ వేసుకుంటున్నారు కదా. టాటూ లాంటి తెలుసు కదా, దాన్ని ఏమంటారు? పచ్చబొట్టులు. సో ఇప్పుడు మన సినిమా వాళ్ళని కానీ, లేకపోతే మనం అందరం సినిమా వాళ్ళని చూడడం కానీ క్రికెటర్స్ని చూస్తాం కదా. ఆ క్రికెటర్స్ని చూస్తే ఈ చెయ్యంతా నల్లగా ఉంటుంది, వీడికి ఈ చెయ్యంతా ఉంటుంది, ఒళ్ళంతా టాటూ వేసుకుని వస్తున్నారు. దీన్ని చూసి చాలామంది క్రిస్టియన్స్ కూడా వేసుకుంటున్నారు. ఇక్కడేమో క్రాస్ బొమ్మ ఒకడు, ఇక్కడేమో లవ్ బొమ్మ ఒకడు, ఇక్కడేమో డవ్ బొమ్మ ఒకటి వేసుకుని మేము యేసు ప్రభువుని చూపిస్తున్నాం, తప్పేముంది అని ఇప్పుడు చాలామంది మన బిలీవర్స్లో కూడా ఈ ట్రెండ్ వస్తుంది అనమాట. టాటూ గురించి దేవుడు చెప్పినాడు ఏమని? యూ షుడ్ నాట్ టాటూ యువర్ బాడీ. ఎందుకు అన్నాడు? అది వేసుకుంటే తప్పే ఉంది, ఇది కూడా గాస్పెల్ కదా, ఎలాంటి క్వశ్చన్లు వేయకూడదు. దేవుడు చెప్పాడు, నేను చెయ్యను, అంతే. ఇంకొక విషయం కూడా చెప్పాడు. ఈరోజు చాలామంది అమ్మాయిలు అంటారు జీన్స్ టీషర్ట్ వేసుకుంటే తప్పేంటి అంటారు. తప్పేం లేదు, ఎనీ మంచి డ్రెస్ ఇవ్వడు. కానీ దేవుడు ఏం చెప్పినాడు? పురుషుని వేషము స్త్రీ వేయకూడదు, స్త్రీ వేషము పురుషుడు వేయకూడదు, ఫుల్ స్టాప్, అంతే. ఇంకా ఆ తర్వాత ఇంకేమి నో క్వశ్చన్స్ ఆస్క్. అర్థమైందా? ఎందుకు తప్పేంటి అని వేశారంటే యు ఆర్ రిజెక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు మగవాళ్ళుగా ఒక ఆకారంలో చేశాడు, ఒక పర్పస్ కోసం చేశాడు. స్త్రీని ఒక పర్పస్ కోసం చేశారు. వాళ్ళకు ఒక ఏమేమి వేయాలి, ఏమేమి వేసుకోకూడదు కూడా స్త్రీకి కూడా పెద్ద లాంగ్ లిస్ట్ ఉందన్నమాట. చదువుకోవాలి, 5 ఫాలో అయితే చాలు.
అలా కొన్ని యవ్వన దశలో మనకు వచ్చేటువంటి క్వశ్చన్లు మనం ఏం చేస్తామంటే రీజన్ చేస్తాం. కానీ వాక్యానుసారంగా మనము నమ్మి దాని ప్రకారం జీవిస్తే చాలా టెంప్టేషన్స్ మనకి వెళ్ళిపోతాయి అన్నమాట, విజయం సాధించగలుగుతాం. సో యూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీకు ఈ విషయాలు ఎప్పుడు తెలుస్తాయి? నువ్వు వాక్యము చదివినప్పుడే. ఓకే, ఈ టాటూ వేసుకోకూడదు, ఆడవాళ్ళు జీన్స్ ప్యాంట్లు మగవాళ్ళలాగా డ్రెస్ చేసుకుని తిరగకూడదు, ఈ మాటలన్నీ దేవుడు రాసి పెట్టాడు. కాబట్టి అవి చదివి దాన్ని మనం ఫాలో అవుదాం. ఫాలో అయిపోయినప్పుడు సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మందు తాగితే తప్పేంటి? బైబిల్లో ఉంది, ద్రాక్షారసము తాగవద్దు, అంతే, సింపుల్. చాలాసార్లు ప్రభు ఇచ్చినాడు కదా. అలాగూ మనం ఇదేంటి సోషల్ డ్రింకింగు, క్యాజువల్ డ్రింకింగు, ఫ్రెండ్లీ డ్రింకింగు, ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నాయి అనమాట. అంటే మన పాపం చేసుకుంటాం కోసం వాటిని అన్నిటికీ మనం యాడ్జెక్టివ్స్ యాడ్ చేశాం. చాలామంది అంటే అబ్బాయి నేను తాగను బ్రదర్, ఐఎమ్ ఏ సోషల్ డ్రింకర్. అంటే ఏంటంటే నేను సేల్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అందరూ గ్లాసులు పట్టుకుంటే నేను పట్టుకోకపోతే బాగోదు కదా, అందుకని ఒక్కరోజు తాగుతా. అక్కడ స్టార్ట్ చేస్తాను అనమాట. వెన్ గాడ్ సేస్ నో, యూ సే నో. వెన్ గాడ్ సేస్ ఎస్, యూ సే ఎస్. దెన్ యూ విల్ బి విక్టోరియస్. ఓకే, తర్వాత డిడ్ జోసెఫ్ సే టు బ్రదర్స్ అబౌట్ జీసస్ సేవియర్? వై? హౌ డు జీసస్ నో అబౌట్ జీసస్ హూ టోల్డ్ హిమ్? ఓకే, ఇది నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. బట్ జీసస్ ఈజ్ ద సేవియర్ వై అనేటువంటిది మనకి పాత నిబంధన చదివితే యేసు క్రీస్తునందు లేకపోతే యెహోవా యందు ఆయన విశ్వాసం ఉంచాడా లేదా అనేటువంటి దానికంటే, అందుకని మొదట మీకు ఉదయకాలం ఒక వర్స్ చదివించే కదా, హీబ్రూస్ చాప్టర్ 11, హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయంలో అది విశ్వాస వీరుల పట్టిక. దానిలో మనకు ఎవరి దగ్గర నుంచి, అబ్రహాం గారు అంతకుముందుల ఏబేలు దగ్గర నుంచి ఉన్నటువంటి విశ్వాసుల యొక్క జాబితా ఉంది. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారు ఇంకా రాకముందే యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క రక్షణ కార్యాన్ని వాళ్ళ హృదయంలో అప్లై చేసుకొని ఆ ఫియర్ ఆఫ్ గాడ్, ఆ దేవుని యొక్క భయంతో జీవించి ఫలించి అభివృద్ధి పొందారు. అందుకనే దేవుడు వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ గర్భంలో నుంచి మెస్సయ్యాని యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి తీసుకొచ్చి మనకి రక్షణను అనుగ్రహించారు. సో వాట్ వీ సీ ద క్రాస్ ఈజ్ ఇట్ డివైడెడ్ ద హిస్టరీ. ఆల్ దట్ బిఫోర్ ద క్రాస్ ఈజ్ BC, ఆల్ దట్ ఆఫ్టర్ ద క్రాస్ ఈజ్ AD. మనము క్రాస్ని అంటే మనం సిలువని వెనక నుంచి చూస్తున్నాం, ఎందుకంటే ఇట్ ఈజ్ మనకు జరిగిపోయింది, ప్రపంచం అంతా గుర్తెరింది, బుక్స్లోని మనం క్రాస్ చూస్తున్నాం. కానీ వీళ్ళు క్రాస్ ఈజ్ అహెడ్ ఆఫ్ దెమ్. దేవుడు రేపు రక్షణకర్తగా మానవాకారంలోనికి మానవ రూపంలో వస్తున్నాడు, సిలువ కార్యం చేస్తాడని వాళ్ళు ప్రాఫిటిక్గా దేవుని యందు విశ్వాసం ఉంచారు. అంటే కార్యము జరగకముందే వాళ్ళు విశ్వాసం ఉంచారు. వాళ్ళ విశ్వాసం మన విశ్వాసం కంటే చాలా గొప్పది. ఎందుకంటే ఇంకా రక్షణ కార్యం కంప్లీట్ చేయకముందే దేవాది దేవుడు చెప్పినటువంటి మాట యందు విశ్వాసం ఉంచి వాళ్ళ జీవితాలను పవిత్రంగా జీవించుకొని దేవుని చేత ఆశీర్వదించబడినారు. అందుకని ఆ బై ఫెయిత్ అనే మాట చాలా ఇంపార్టెంట్. న్యూ టెస్టిమెంట్లో చాలామంది గొప్ప దైవజనుల గురించి దేవుడు రాసి పెట్టాడనమాట, బై ఫెయిత్, బై ఫెయిత్, బై ఫెయిత్. ఈవెన్ న్యూ టెస్టిమెంట్లో మనకు కూడా వాళ్ళ విశ్వాసమే మాదిరి. ఎందుకు? మనం అంతా అయిపోయింది చూసి కూడా విశ్వాసం పెట్టట్లేదు, వాళ్ళు ఏమీ చూడకుండా కార్యం లేకుండానే విశ్వాసం ఇచ్చారు. అది గొప్ప విశ్వాసం. కాబట్టి దేవుడి యందు విశ్వాసం ఇచ్చిన వాళ్ళ ప్రతి వారిని, వాళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్ అయినా న్యూ టెస్టిమెంట్ అయినా దేవుడు దేవుడు చెప్పినట్లు పుచ్చుట కంటే ఇచ్చుట ధన్యము. ఎవరో చాలామంది మన ఇది కూడా కవర్ అయిపోయింది, ప్రాక్టికల్ టాక్ కూడా కవర్ అయిపోయింది. ఈ పుచ్చుట కంటే ఇచ్చుట ధన్యము ఎక్కడ నేర్చుకున్నాం? రాబర్ట్ లెయిట్లా జీవితంలో నుంచి. మన దేవుడు మనం ఇతరుల దగ్గర నుంచి పొందగలడం కంటే వి గివ్ అండ్ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ టు మీనింగ్. ఫలించడం అంటే మనం చెప్పాం కదా, 4-fold బ్లెస్సింగ్, 4 అంతల ఆశీర్వాదం. అదే ఫలించడం అంటే. జెనసిస్ 49వ అధ్యాయంలో, ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు ఏశావుని దీవిస్తూ అయ్యా నీవు ఫలించడి కొమ్మ అని ఒక అలంకారంగా వాడాడనమాట. అంటే ఏంటంటే నీవు దేశాలకి జనరేషన్స్ అన్నిటికీ ఒక ఆశీర్వాదమైనటువంటి పాత్ర. నీవు ఎంత ఆశీర్వాదం పొందుతావో దానికంటే ముఖ్యంగా నీవు అనేక జనాంగాలకి ఆశీర్వాదకరంగా ఉంటావు అనేటువంటి అనుభవమే
ఫలించడి కొమ్మ. మనం రేపు స్టడీస్లో మరి కొన్ని ఐటమ్స్ దాని నుంచి చూస్తాం. సో ఓకే, వై డిడ్ గివ్ సో మెనీ. కొంత బైబిల్ మనకు తెలిసిన మటుకు ఈ మన జీవితంలో టెస్ట్స్ ఎందుకు వస్తాయి, మనకు టెస్ట్ ఎందుకు వస్తాయి, పరీక్షలు ఎందుకు వస్తాయి, శోధనలు ఎందుకు వస్తాయి అనేటువంటి ఒక ప్రశ్న. అది మనసులో కామన్గా వచ్చే ప్రశ్న. తెలుసు కదా, శోధనలు ఎందుకు వస్తాయి తెలుసు. శోధనలు మనకి ఫస్ట్ మన శరీరము పాప శరీరము ఈ యవన దశలోకి వచ్చేటప్పుడు ఈ కోరికలు మనకి టెంప్టేషన్లు అవుతుంది, సెల్ఫ్. రెండోది వరల్డ్, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా పాపంతో ఉంది, అది కూడా మనకి వెనక లాగుతూ ఉంటుంది. సెకండ్ ఎనిమీ ఈజ్ వరల్డ్. థర్డ్ ఎనిమీ ఈజ్ Satan వాజ్ ఆల్సో దేర్. మనకి ముగ్గురు ఎనిమీలు, 3 ప్రధాన శత్రువులు. ఎవరెవరు? సో మనకి ఇలా క్వశ్చన్లు అన్నీ తీసుకుంటూ ఉంటే మనకి చాయ్ టైం కూడా అయిపోతుంది, బట్ స్టిల్ ఇంపార్టెంట్. మంచి క్వశ్చన్స్ మాత్రం కవర్ చేస్తాం. మనకి 3 ప్రధాన శత్రువులు ఎవరు? Satan, తర్వాత వరల్డ్ అండ్ సెల్ఫ్. ఈ 3 ఉన్నాయి కాబట్టి మనము టెంప్టేషన్స్ ద్వారా వెళుతాము. ఎప్పుడైతే మనకి ఈ 3 ఉండవో అప్పుడు టెంప్టేషన్ ఉండవు. అది ఎప్పుడు జరుగుతుంది? యేసుక్రీస్తు వారు 2వ రాకడలో మనము నూతన ఆకాశము నూతన భూమిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇక పాపము ఉండదు కదా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏంటి? అక్కడ సాతానుడు ఉండడు, పాపము ఉండదు. ఈ పాప శరీరంను కూడా దేవుడు పరిశుద్ధపరిచి ఒక మహిమా శరీరాన్ని ఇస్తాడు. కాబట్టి దేర్ ఈజ్ నో సిన్, నో టెంప్టేషన్ ఇన్ ఎటర్నిటీ. అప్పటి వరకు మనం ఈ భూలోకంలో ఉన్నంతకాలం, ఈ పాప శరీరంలో ఉన్నంతకాలం ఏదో ఒక రకమైన టెంప్టేషను వస్తానే ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి, యవనస్తులు ప్రత్యేకంగా, పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ టెంప్టేషన్స్ని జాగ్రత్తగా కాచిపెట్టుకోవాలన్నమాట. సో దెర్ ఈజ్ నో ఏజ్. ఓకే, నేను 30 ఏళ్ళు దాటిపోయాను, 40 ఏళ్ళు దాటిపోయాను, 50 ఏళ్ళు దాటిపోయాను, నాకేం టెంప్టేషను ఉండదు అని అనుకోకూడదు. టెంప్టేషన్స్ ఆర్ మోర్ ఫర్ యంగ్ పీపుల్, మోర్ ఆర్ లెస్ ద ఎర్త్లీ ఫిజికల్ ప్లెజర్ టెంప్టేషన్స్. యవనస్తులకి చిన్న చిన్న టెంప్టేషన్స్ కదా. అందుకని మీ యవనస్తులు నేను సపోర్ట్ చేస్తామన్నమాట. యవనస్తులకి టెంప్టేషన్స్ పాపం చిన్నవి. యవనస్తులకు టెంప్టేషన్ వచ్చినందుకో, ఈ తమ్ముడికి టెంప్టేషన్ వచ్చిందనుకో వీడే పడిపోతాడు, వీడి పాపం నాశనం అయిపోతాడు. కానీ పెద్దవాళ్ళకి టెంప్టేషన్స్ వస్తే సంఘం నాశనం అయిపోతుంది. అదే మన ప్రాబ్లము ఈరోజు. ప్రాబ్లం విత్ ఆల్ ద చర్చెస్ ఈజ్ ద టెంప్టేషన్స్ ఆఫ్ ది బిగ్ పీపుల్. పవర్ కోసం, పొజిషన్ కోసం, డబ్బుల కోసం, అధికారం కోసం వాళ్ళు టెంప్టేషన్లో పడిపోయి ఈరోజు సంఘాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి యవన బిడ్డలు, పెద్దవాళ్ళు అందరం కూడా ఈ వరల్డ్లో ఉన్నంతకాలం, ఈ శరీరంలో ఉన్నంతకాలం ఈ శరీరంలో ఉన్నంతకాలం మనం తప్పకుండా టెంప్టేషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. దావీదు రాజు ఎంతో మహారాజు అయిపోయిన తర్వాత అనేక మంది భార్యలు, పిల్లలు ఉన్న తర్వాత కూడా టెంప్టేషన్లో పడ్డాడు. కాబట్టి ఎంతోమంది గాడ్ సర్వెంట్స్, ఎంతోమంది పెద్ద పెద్ద పాస్టర్స్ యునైటెడ్ స్టేట్స్లో పెద్ద పెద్ద సంఘాలు, వేల కొల సంఘాలు కట్టిన వాళ్ళు కూడా ఈ యొక్క టెంప్టేషన్ పడిపోయారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. టెంప్టేషన్స్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీ వన్, వీ నీడ్ టు కాంకర్ దెమ్. తర్వాత పరీక్షలు ఎందుకు వస్తాయి అని రెండో ప్రశ్న. పరీక్షలు వేరు, పరిశోధనలు వేరు. టెంప్టేషన్స్ ఆర్ డిఫరెంట్, టెస్ట్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, టెంప్టేషన్ Satan brings at your weak point. మనకు ఎక్కడ బలహీనంగా ఉంటామో అక్కడ కొడతాడు సాతానుడు. అది టెంప్టేషన్. టెస్ట్ ఈజ్ ఫ్రమ్ గాడ్ ఎట్ అవర్ స్ట్రాంగ్ పాయింట్. మనం ఎక్కడైతే బలంగా ఉన్నామో అక్కడ దేవుడు మనల్ని పరీక్ష పెట్టి ఇంకా నువ్వు సరిగ్గా గట్టిగా ఉన్నావో లేవో పరిశోధిస్తాడనమాట. అది పరీక్ష. సో మనకి పరీక్షలు ఎందుకు వస్తాయి మీకు అందరూ తెలుసు కదా. మీరందరూ పరీక్షలు రాస్తున్నారా? స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్. నువ్వు పరీక్ష ఎందుకు రాస్తున్నావమ్మా? చెప్పు. ప్రమోషన్ కోసం. వెరీ గుడ్. పరీక్ష రాస్తే నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం. ఇప్పుడు నేను చదివింది అంత అర్థమైంది, నేర్చుకున్నానని 10th క్లాస్లో ప్రూవ్ చేస్తే 11th వెళ్తాం. 12th క్లాస్లో పరీక్ష రాస్తే ఇంజనీరింగ్కి వెళ్తాం. పరీక్షలు ఎందుకు వస్తాయి అంటే మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో చూసి ప్రమోట్ చేస్తానికి. ఇది లోకం చేసేది. దేవుడు కూడా ఎగ్జాక్ట్లీ సేమ్. నిన్ను ప్రమోట్ చేయాలనుకో, దేవుడికి నీలో స్ట్రెంగ్త్ ఎంత ఉందో తెలియాలి. నీకు చిన్న పరీక్ష తీసుకొస్తాడు, ఊపుతాడు కొంచెం, ఇంకా గట్టిగా పడలేదు కాబట్టి ఇంకా 4 రోజులు మళ్ళీ ట్రైనింగ్ వేస్తాడనమాట.
పరీక్షలో ఫెయిల్ అయిపోతే ఏం ఉంటుంది? సపోజ్ మనం ఎంసెట్ రాసాము, రాలేదు, ఏం చేస్తాం? లాంగ్ టర్మ్. అది నీట్ రాసాము, రాలేదు, ఏమవుతుంది? లాంగ్ టర్మ్. మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. నువ్వు గట్టిపడే వరకు ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ స్పిరిచువల్ లైఫ్ కూడా అంతే. దేవుడు చిన్న పరీక్ష పెడతాడు, నువ్వు డామును పడ్డావు అనుకో, మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాడు, మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ టెస్ట్ వస్తుంది, అదే పరీక్ష వస్తుంది. అది పాస్ అయ్యే వరకు దేవుడు పరిశుద్ధాత్మ చేత, వాక్యం చేత ఆదరించి, బలపరిచి, నూతనపరిచి నిన్ను స్ట్రెంగ్తన్ చేస్తాడు. అది పాస్ అయిపోయిన తర్వాత నువ్వేమవుతావు? నెక్స్ట్ లెవెల్. నిన్ను ఒక నెక్స్ట్ స్టేజ్లోకి తీసుకెళ్ళి నిన్ను ఎంతో మరి ఘనంగా ప్రభువు వాడుకుంటాడు. అక్కడ ఆ లెవెల్లో మళ్ళీ నిన్ను మళ్ళీ ఫైన్ ట్యూన్ చేస్తూ ఉంటాడు. అక్కడ మళ్ళీ ఒక 2 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ ఇంకో పరీక్ష వస్తుంది. ఆ పరీక్ష ఈ పరీక్ష కంటే చాలా పెద్దది. అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళుతున్న కొద్దీ నీ కాంప్లెక్సిటీ ఆఫ్ ద టెస్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. 10th క్లాస్లో పరీక్ష ఈజీ, అందరం రాసేస్తాం. అందరికి ఇప్పుడు 90%. మా దినాల్లో 60% వస్తే పేపర్లో వేసేవాళ్ళు, వీడికి ఫస్ట్ క్లాస్ వచ్చిందని. ఒక విలేజ్ అంతా స్వీట్లు పంచేవాళ్ళు అంటే, అయ్యా మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇప్పుడు 95% వస్తే కానీ అసలు పాస్ అయినట్టుగా కన్సిడర్ చేయట్లేదు కదా. మనకు 10th క్లాస్ పరీక్షలు ఈజీ. దాని తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షలు ఇంకా కష్టం, ఎంసెట్ ఇంకా కష్టం, దాని తర్వాత ఇంజనీరింగ్ ఇంకా కష్టం, ఇంటర్వ్యూలు ఇంకా కష్టం. సో మీరు పైకి వెళ్ళిన కొద్దీ ప్రమోషన్ వస్తుంది, దాంతోపాటు పరీక్షలు కూడా ఇంకా గట్టి పరీక్షలు వస్తాయి. సో జీవితంలో మనం ప్రభువులో ఏకమయ్యే వరకు, ప్రభువు స్వారూప్యంలోకి వచ్చే వరకు కూడా ఈ పరీక్షలు వస్తూ ఉంటాయి. అవి ఏం చేస్తాయి? మనల్ని స్ట్రెంగ్తన్ చేస్తాయి. మనకి దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు. పరీక్ష పెట్టేసి ప్రభు నువ్వు ఫెయిల్ అయిపోయావు, వెళ్ళిపో, ఇంకా ఎందుకు పనికిరావు అనడు. పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు ప్రభు గివ్స్ అస్ అ సెకండ్ ఛాన్స్. పేతురుకి పరీక్ష పెట్టాడు. పేతురు డామును పడిపోయాడు, 3 సార్లు బొంకాడు. కానీ ప్రభు పేతుర్ని వదిలిపెట్ల. తెల్లవారుజామునే పెందలకడనే పేతురుని దర్శించాడు, రికవర్ చేశాడు, పేతురుని వాడుకున్నాడు. ఒక్క ప్రసంగం చేస్తే 3000 మంది రక్షణ పొందారు కదా. మన దేవుడు మంచి దేవుడు. సో మనం పరీక్షలో ఫెయిల్ అయిపోతాము అని ఎప్పుడు బాధపడవద్దు. ఫెయిల్ అయిపోయిన తర్వాత మనకు సెకండ్ ఛాన్స్ ఇస్తాడు, థర్డ్ ఛాన్స్ ఇస్తాడు, ఫోర్త్ ఛాన్స్ ఇస్తాడు, మనల్ని ట్యూన్ చేస్తాడు, మనల్ని పాస్ అయ్యేదట్టు చేస్తాడు, తర్వాత బలంగా వాడుకుంటాడు. సో పరీక్షల గురించి అందుకని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, 1వ అధ్యాయం నుంచి 3వ వచనం చూసుకుంటూ వెళ్తే, మీరు నానా విధమైన పరీక్షలకు ద్వారా వెళ్ళినప్పుడు మీరు మహదానందం అని ఎంచుకొనుడి. మీకు పరీక్షలు వస్తుంటే మనం ఆనందపడాలి. ఎందుకు అంటే నేను కొద్దిగా స్ట్రెంగ్త్ ఉంది, అందుకని నాకు పరీక్ష వచ్చింది. దేవుడు నన్ను బలపరుస్తాడు, వాడుకుంటాడు. ఏ పరీక్ష రాలేదనుకో అంటే ఏంటంటే వీడు ఎందుకు పనికిరాడు చావట, వీనికంటే ఇంకొన్ని రుద్దుకుంటాం బెటరు అని ప్రభువు మన మీద వెన్ హీ గివ్స్ అప్ ఆన్ అస్ ఇంకొన్ని పట్టుకుంటాడు అన్నమాట. సో ఎవరైనా పరీక్షల ద్వారా వెళ్తున్నప్పుడు మహదానందమని ఎంచుకొనుడి. ఎందుకంటే నీకు దేవుడు పరీక్ష పెడుతున్నాడంటే నీలో సత్తా ఉంది, నువ్వు దేవునికి ఉపయోగపడతావు అని అనమాట. మా బాసు ఉండేవాడికి దేవుని. సో మా బాస్ బాగా వెరీ టాస్క్ మాస్టర్ అనమాట. ఇది ఎప్పుడు 25 years బ్యాక్ ఫస్ట్ జాబ్లో. తర్వాత మనకి బాగా ఫుల్ రుద్దేస్తాడు మమ్మల్ని. రోజుకి 14 గంటలు 15 గంటలు పని చేయించేవాడు. ఒక రోజున మా బాస్ మీద కోపం వచ్చింది. సండే కూడా వెళ్ళట్లేదు చర్చికి. వెళ్ళిపోయి రిజైన్ లెటర్ పెట్టేసి అయ్యా నీకు నీ కంపెనీకి ఒక దండం, నీ కనీసం హెబ్రోన్కి కూడా వెళ్ళడానికి కుదరట్లేదు అంటే, అరే రెవరెంజన్ ఏంటి అదేంటి ఎట్లా చేస్తున్నావు, ఇక్కడికి ఏం కావాలి చెప్పు, శాలరీ కావాలా, ఇంక్రిమెంట్ కావాలా, ఆన్ సైట్ కావాలా అంటే, నాకు ఏం వద్దు, నేను సండే చర్చికి పోవాలి, ఇంత ప్రెషర్ నేను భరించలేను అంటే, సరే అంత చక్కగా మాట్లాడాడు, మంచిగా దిగాడు. ఆయన మంచి స్మార్ట్ మ్యాన్, IITN, నా మామూలుడు కాదు, గట్టి. ఆయన యూఎస్కి వెళ్ళి గ్రీన్ కార్డు ఉండి ఇండియాకి వచ్చి కంపెనీ పెట్టుకున్నాడు. అంతా చెప్పిన తర్వాత ఒక మాట చెప్పాడు, రవిరంజన్ చూడు చూడు వాడు మొద్దు, వాడిని అంత తోమినా నాకు వేస్ట్, నీళ్ళంటూ ఉండి తోమితే కాస్త అవుట్పుట్ వస్తుంది, అందుకని ఈ ప్రెషర్ పెడుతున్నా, నీకు మంచిది నాకు మంచిది. అది ఈ లోకంలో ఉన్నటువంటి CEOలు చెప్పే మాట. మన దేవుడే చేసే పని బైబిల్లో కూడా అదే. మనము ఒక పరీక్షల ద్వారా వెళ్తున్నప్పుడు ప్రభువు మనము మహదానందమని ఎందుకు ఎంచుకోమన్నాడంటే, పరీక్ష వచ్చిందంటే నీకు సత్తా ఉంది, నువ్వు ప్రభువు కొరకు వాడబడే పాత్రగా ప్రభు ఎన్నుకున్నాడు. కాబట్టి పరీక్షలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. నేను కూడా చాలా పరీక్షల ద్వారా వెళ్ళాను, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, తర్వాత హెల్త్ వైజ్ కానీ, మినిస్ట్రీలో కానీ, ఎన్నెన్నో పరీక్షలు. ఒక పరీక్ష తర్వాత పరీక్షలో ఎంత స్ట్రగుల్ అవుతామో పరీక్ష తర్వాత మనకు తెలుస్తుంది ఎందుకు ప్రభు ఆ పరీక్షల్ని
అలౌ చేశాడని. సో పరీక్షలు వచ్చినప్పుడు మీరు భయపడొద్దు, బాధపడొద్దు, ప్రభు నిలబడండి, ప్రభు కొరకు, ప్రభు సహాయం చేస్తాడు. ఓకే, విశ్వాసులు గడ్డము పెంచుకొనవచ్చా వద్దా? చెప్పండి, మీరే చెప్పాలి. ఓకే, సో ఎంతమంది పెంచుకొనవచ్చు? ఇది బాయ్స్ క్వశ్చన్ కదా. ఓకే, గర్ల్స్ మీరు మాట్లాడుకోవద్దు. ఓకే, బాయ్స్ పెంచుకోవచ్చు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. పర్లేదు, నో ప్రాబ్లం. పెంచుకోకూడదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్, ఏం పర్లేదు. 2 క్వశ్చన్లు 2 ఆన్సర్లు కరెక్టే. గడ్డం పెంచుకోవచ్చా కాదు, ఇది కదా క్వశ్చన్. గడ్డం ఎందుకు పెంచుకుంటాం ఫస్ట్ చెప్పండి. పెంచుకునే వాళ్ళు చెప్పండి, ఎందుకు గడ్డం పెంచుకుంటాం? నేను గడ్డం చేశాను, కొంతమంది గడ్డం పెంచుకుంటారు. అమ్మా చెప్పండి, గడ్డం ఎందుకు పెంచుకుంటారు? అంటే రోజు షేవింగ్ చేయడం బద్ధకం వేసి గడ్డం పెంచుకుంటున్నారు, అదొక రీజన్. ఓకే, లేదా మంచి స్మార్ట్గా ఉండాలి, కొంచెం గడ్డం పెట్టుకుంటే బాగుంటుంది నా ఫేస్ అని ఉంటారా? అదే రైట్. ఓకే, మంచిది. సో ఈ ప్రశ్న మా చిచ్చులో కూడా వచ్చింది, యవనస్తులు వేశారు, అందుకనే నేను దీని మీద టైం అయిపోయినా సరే దీని మీద లాగిస్తున్నాం. నేను ఇక్కడ ఇది కాంట్రవర్షియల్ టాపిక్స్ ఏం తీసుకురావట్లేదు. కొంతమంది ఇదే ప్రశ్న వేసి కొంతమందిని గడ్డం పెట్టుకున్నందుకు మినిస్ట్రీలో నుంచి బంద్ చేశారు కూడా. వాళ్ళంతా వచ్చి పాపం యవనస్తులు కదా, వాళ్ళంతా మాకు కంప్లైంట్ ఇస్తానా ఏందన్నా ఇది. సో మా యవనస్తులు చాలా స్మార్ట్, వాళ్ళు ఒక 10-15 రెఫరెన్స్లు పట్టుకొచ్చారు మాకు. అహరోను గడ్డము మీదగా కారి, అరే అహరోనికి గడ్డం ఉంది, యేసుక్రీస్తు వారికి గడ్డం ఉంది, ఏలియాకి గడ్డం ఉంది, మోషేకి గడ్డం ఉంది, నాకేంటి? ఇప్పుడు చెప్పండి నేనేం చేయాలి? సో కాబట్టి చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే, మీరు గడ్డం పెంచుకునే దేనికంటే ఈ గడ్డము స్మార్ట్గా సినిమా యాక్టర్ లాగా ఉండి అమ్మాయిల్ని అట్రాక్ట్ చేయాలి అనుకుని పెంచుకుంటే అది తప్పు, అది పాపం. లేదు, నాకు ఇట్ ఈజ్ మై డిగ్నిటీ అనుకుంటే తప్పేం లేదు. అర్థమైంది కదా? దిస్ ఈజ్ మై డిగ్నిటీ. కొంతమందికి గడ్డం పెంచుకుంటాం ఇష్టం, కొంతమందికి గడ్డం తీసేయడం ఇష్టం, కొంతమంది మీసాలు తీసేస్తారు, కొంతమంది మీసాలు ఉంచుకుంటారు. ఇట్ ఈస్ యువర్ డిగ్నిటీ, అంతవరకు మంచిదే. కానీ ఈ గడ్డం బట్టి నేను షోకుగా కనపడాలి, అందంగా కనపడాలి, వేరే వాళ్ళు నాకు అట్రాక్ట్ అవ్వాలి అనుకున్న దురుద్దేశంతో చేశారనుకోండి, అది తప్పు. అర్థమైంది? క్లియర్. ఓకే, మనం పాపం చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు అని చెప్పాడు, ఎందుకు అందరినీ క్షమిస్తాడు? ఇది నిన్న మన ఫ్రాన్సిస్ అన్న మెసేజ్లోంచి వచ్చింది. ఓకే, మన 5 minutes ముగించేసుకుందాం. పాపము మనిషి అంటే పరిశుద్ధులు అంటే ఒకసారి విశ్వాసం అయిన తర్వాత కూడా మనము పాపం చేసే ఛాన్సు ఉంటుంది, బికాజ్ వీఆర్ ఇన్ దిస్ బాడీ. కానీ మనము పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువు మనల్ని క్షమిస్తాడు, రెస్టోర్ చేస్తాడు. కానీ ఒక్కోసారి పాపం చేయడం బట్టి దానికి కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ ఉంటాయి. ఆ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ ఒక్కోసారి వెంటనే పోవు. కాబట్టి చాలా పాపంలో పడక ముందే మనం జాగ్రత్తగా పడాలి. సపోజ్ యూ ఫాల్ ఇన్ టు సిన్. ఇప్పుడు దావీదు పాపంలో పడ్డాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు, దేవుడు క్షమించాడు, దేవుడు పెద్ద కీర్తన రాశాడు. దావీదు 52వ కీర్తన, 32వ కీర్తన, ప్రభువా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, అంతా ప్రభు క్షమించాడు. కానీ దాని కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కదా, అయిపోలే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ సాల్వేషన్ ఆల్సో మెనీ టైమ్స్ ద సిన్స్ దట్ వీ కమిట్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ దట్ కెనాట్ బి రివర్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యవ్వన దశలో మందుకు అలవాటు పడిపోయారు. ఓకే, అర్థమవుతుంది కదా. అందరూ ఎవడో ఫ్రెండ్ వచ్చాడు బర్త్డే పార్టీకి, మీరు స్టార్ట్ చేశారు, అలా పడిపోయారు. సో మీకు 16 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు బాగా తాగారు. 20 ఏళ్ళ తర్వాత నాలాంటి ఎవడో వచ్చి సువార్త చెప్పాడు, రక్షణ వచ్చింది. ఇప్పుడు మీరు రక్షణ పొందారు, తాగుడు గురించి వదిలేశారు. కానీ ఈ 4 సంవత్సరాలు తాగిన దానికి మీ లివర్ సగం చెడిపోయి ఉంటుంది. ఇప్పుడు దేవుడు క్షమిస్తాడు, కానీ కొత్త లివర్ ఇవ్వడం. అర్థమైందా? కొత్త లివర్ రాదు. పాపం మీరు రక్షణ పొందినప్పుడు లివర్ పాడైపోయింది. అది దట్ ఈజ్ వాట్ వీ కాల్ ఎస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. అందుకనే మీరు ఇంకా యవ్వన బిడ్డలుగా ఉన్నప్పుడే మీరు పాపం, అందుకని
సొలొమోను రాశాడు కదా, నీ బాల్య దినములయందే సృష్టికర్తని జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే పాపంలో పడి తర్వాత పైకి వచ్చిన తర్వాత కూడా శరీరంలో బోల్డ్ అని కాన్సిక్వెన్సెస్ వచ్చి ఒక పక్కన లివర్ కొట్టేస్తుంది, ఒక పక్కన కిడ్నీ కొట్టేస్తుంది, ఒక పక్కన హార్ట్ కొట్టేస్తుంది. నువ్వు 80 ఏళ్ళు బతకాల్సిన వాడివి 50 ఏళ్ళకే ఊగుతూ ఉంటావు. ఎప్పుడు రక్షణ పొందిన తర్వాత కూడా ముందు చేసిన పాపాన్ని బట్టి. కాబట్టి ఆ కాన్సిక్వెన్సెస్ అవాయిడ్ చేయడం కోసమే మీరు బాల్య దినములందే పాపంలో పడకముందే మీరు రక్షణ పొందండి అని. అందుకని మరి పాపం బట్టి కొన్ని శిక్షణ ప్రభువు శిక్షిస్తారు. ఒక్కొక్కసారి మనల్ని దారిలోకి తీసుకురావడానికి, ఒక్కోసారి ఈ యొక్క వరల్డ్లీ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. కాబట్టి బెస్ట్ థింగ్ ఈజ్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. మనం కాళ్ళు ఎరగొట్టుకుని చేసుకుంటాం కంటే ముందులే మనం ప్రివెంట్ చేసుకుంటాం చాలా మంచిది. ఓకే, దేవుడు ఎందుకు సో ఆల్మోస్ట్ మనం మేజర్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేశాం. ఒకళ్ళిద్దరు రాశారు, ఎందుకు యోసేపును మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు, వేరే వాళ్ళు ఎందుకు ఎన్నుకొనలేదు కదా. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఎ సావరెన్ ఎలక్షన్. దేవుని యొక్క సార్వభౌమాధిక చిత్తం ప్రకారము ఆయన కొంతమందిని ముందుగా నిర్ణయించుకొనెను. ఒకవైపు ఆ దేవుని యొక్క డాక్ట్రిన్ ఆఫ్ సావరెన్ గ్రేస్ ఆఫ్ గాడ్, ద అదర్ వన్ సైడ్ దేర్ ఈస్ ఎ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. సాల్వేషన్ ఈజ్ టూఫోల్డ్. ఫ్రమ్ గాడ్ సైడ్ ఇట్ ఈస్ గ్రేస్, ఫ్రమ్ అవర్ సైడ్ ఇట్ ఈస్ ఫెయిత్. ఈ రెండు కావాలి. మనం ఫెయిత్ పెట్టకుండా గాడ్ గ్రేస్ ఉంటుంది కదా, నేను నడిచిపోతుంది అనుకోకూడదు. గాడ్స్ గ్రేస్ ఈజ్ ఇంపార్టెంట్, ఫెయిత్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అందుకని ఎఫెసీయులకు రాసిన ప్రతి 2వ అధ్యాయంలో మీరు విశ్వాసము వలన కృప ద్వారా రక్షణ పొందినారు. కృప ఫ్రమ్ గాడ్ సైడ్, విశ్వాసము ఫ్రమ్ అవర్ సైడ్. దట్ బ్రింగ్స్ సాల్వేషన్. అలాగే దేవుడి ఎంపిక కూడా మనం ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఎందుకు? రక్షణ సువార్త వచ్చినప్పుడు ఈయన రక్షించబడతాడు అని దేవుడికి ముందు తెలుసు. దట్ ఇస్ కాల్డ్ ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ముందస్తు జ్ఞానం, భవిష్యత్ జ్ఞానం. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానమును బట్టి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. ద ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ సా దట్ జోసెఫ్ విల్ రెస్పాండ్ టు గాడ్, హీ విల్ ఫియర్ గాడ్ అనేటువంటి దేవుడికి ముందే తెలిసింది. అందుకని దేవుడు యోసేపుని ఆశీర్వదిస్తూ వచ్చాడు. యోసేపు కూడా దేవునిని అనుసరిస్తూ వచ్చాడు. సో ఇఫ్ యూ వాంట్ టు బీ బ్లెస్ బోత్ యాంగిల్స్, గాడ్ విల్ బ్లెస్ యూ బికాస్ హీ సావరెన్లీ ఎలెక్టెడ్ యూ. ఎట్ ద సేమ్ టైమ్ యూ ఆల్సో నీడ్ టు put your faith in him, fear him, maintain that holiness and live for his glory. అప్పుడు మన జీవితం ఫలభరితంగా ఉంటుంది. సో ఒక డాక్టర్ని ఇట్లా లాగితే ఓన్లీ కొంతమంది ఏమంటే ఇది దేవుడి చిత్తం అయితే అదే జరుగుద్ది, నేనేం చేయక్కర్లేదు అనుకుంటారు. నేను ఎందుకు చదవాలి, దేవుడి చిత్తం అయితే నాకు ఇంజనీరింగ్ సీట్ వస్తుంది, అది అంటే వితర్కవాదం అంటారనమాట కదా. మనం చదవాలి, దేవుడు గ్రేస్ ఉంటుంది. గ్రేస్, హార్డ్ వర్క్. రేపు దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. Grace of God is important, our faith is important. Grace of God is important, our hard work is important to live a God glorifying life. అందుకని ఈ రెండు మనము కలిసి చేసుకుంటున్నప్పుడు మనము ముందుకెళ్తాం.